నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. రాజకీయమైన అభివృద్ధి అయినా తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లే కోటంరెడ్డి ఈసారి జెన్సీ యువతను అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలకు ఆహ్వానించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 17 కోట్లతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ఒకే రోజు ఒకే సమయంలో ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమంలో యువతకు కోటంరెడ్డి బాసిటాగా నిలిచారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా టెక్నాలజీ న్యూ ట్రెండ్ తో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని జెన్సీ హామీ ఇచ్చింది. 168 పనుల ప్రారంభం ఒక రికార్డు అయితే జెన్సీతో ప్రారంభించడం మరో కొత్త ట్రెండ్. అందుకే దట్ ఈస్ కోటంరెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం చేసినా ఒక ట్రెండ్ను సృష్టిస్తారు. అది రాజకీయమైన అభివృద్ధి అయినా రోల్ మోడల్ గా నిలుస్తారు. దీనిలో భాగంగా దేశం మొత్తం జెన్సీ వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో వాటి ప్రారంభాలు జెన్సీ చేత చేయించి ఓ కొత్త ట్రెండ్ను సృష్టించారు. జెన్సీలు సైతం కోటంరెడ్డి బాటలోనే నడుస్తున్నామని హామీ ఇచ్చారు. ఇది నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఎదురుగా నిర్వహించిన కార్యక్రమంలో జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయలతో 168 అభివృద్ధి పనులను ఒకే రోజు ఒకే సమయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగానే కోటంరెడ్డి జెన్సీలకు బాసటాగా నిలిచారు. జెన్సీలు కోటంరెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాంకేతిక పరిజ్ఞానంతో న్యూ ట్రెండ్స్ తో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎఫెక్ట్స్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ది స్టేట్స్ అంటూ కొనియాడారు. వీఆర్ హోప్ దట్ అమరావతి అంటూ కితాబిచ్చారు. ఒకే సమయంలో 168 పనులు కార్యకర్తల చేత ప్రారంభించడం ఒక రికార్డు అయితే ఈసారి జెన్సీలను ప్రారంభించమని ఎన్నుకోవడం మరో రికార్డు సృష్టించినట్టే అవుతుంది. దీన్ని చూస్తేనే దట్ ఈస్ కోటంరెడ్డి అనిపిస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 26 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన జరుగుతున్న టెండర్లు పిలిచిన అతి త్వరలో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ కాలనీల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో మొత్తం 168 దగ్గరల రోడ్లు గాని కాలువలు గాని 17 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. ఈ 168 చోట్ల ఒకే సమయానికి ఈరోజు ఉదయం 9 గంటలకి ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజల సమక్షంలో ప్రారంభికులుగా స్థానిక నాయకుల ముఖ్య అతిథులుగా ఒకే సమయానికి 168 చోట్ల ఈ ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ ఆ ప్రారంభోత్సవాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడిబొడ్డున ఏసీ స్టేడియం ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేసింది ఏదైతే జెన్జీ యువతరం. 4 విద్యార్థులు, 2 విద్యార్థులు ఈ 4 కూడా ఈ యొక్క ప్రధాన శిలాఫలకాన్ని అంటే ఈ యొక్క 17 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు 168 అభివృద్ధి ప్రధానంగా ఏదైతే యువతరం ఆకాంక్షలు, యువతరం ఆశయాలు, యువతరం సూచనలు తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఈనాడు కొత్తగా నేను చెప్పేదే కాదు, ఇప్పుడు గతంలోనే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పని స్వామి వివేకానంద గారు చెప్తారు. మరి ఈ దేశ నిర్మాణంలో యువతరం పాత్ర అంత కీలకం. మరీ ముఖ్యంగా చాలా సంతోషించే పరిణామం ఏమిటంటే ఈనాటి యువతరం ప్రశ్నిస్తూ ఉంది, నిలదీస్తూ ఈ దేశం మాది, ఈ దేశ భవిష్యత్తులో నేను కీలక పాత్ర పోషించాలా, మా ఆశలు ఆకాంక్షలు నెరవేరాలా, మా యొక్క యువతరం ఆకాంక్షలకి అనుగుణంగా ఈ దేశం ముందుకు సాగాలని. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, యువనేత నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఈ దేశంలో ఉండే అనేక మంది రాజకీయ నేతలు స్వయంగా చెప్పే మాట ఒకే ఒక్కటి, భారతదేశం జెన్జీ యువతరం సూచనలు సలహాలతో విశ్వ గురువుగా ఆవిర్భవిస్తుంది. భారతదేశం విశ్వ గురువుగా భవిష్యత్తులో ఏదైతే ఆవిష్కరించబోతుందో, విశ్వ గురువుగా మారబోతుందో
ఆ విశ్వగురువుగా భారతదేశం మారాలంటే ఈ దేశంలో ఉండే జంజీ యువతరం ఆకాంక్షలు ఆశయాలు అన్ని కూడా సాధించాలని, అందుకే ఈ దేశంలో ఆల్ఫా యువతకు కావచ్చు, జంజీ యువతకు కావచ్చు ఈ దేశ నాయకత్వం విశేషమైన ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే స్థానిక శాసనసభ్యుడిగా కూడా మాట్లాడుతున్నాం జంజీ కానీ మీకు అందరూ గుర్తు చేస్తా ఉన్నా, ఓ ఏడాది క్రితం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏడాది క్రితం రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ఒక 10th క్లాస్ చదివే 15 ఏళ్ల బాలుడి చేత ప్రారంభించడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఒకటే, విద్యార్థుల్ని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో, సమాజ ఉద్ధరణ కార్యక్రమాల్లో, దేశం దిశ మార్చే కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని. ఈ రోజు దేశం అంతా కూడా జంజీ ఆ యొక్క ఆకాంక్షలు ఆలోచనలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆ జంజీ యువత ఈ దేశం మాదని స్పష్టంగా ఈ యొక్క దేశ ఆకాంక్షల్ని తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క జంజీ యువత ఆకాంక్షలకి అత్యంత గౌరవం ఇచ్చే భారత ప్రధాని గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వారి ఆకాంక్షలకి అనుగుణంగా, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనలకి అనుగుణంగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షలకి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క జంజీ నలుగురు విద్యార్థుల చేత ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభింపజేశాం. రోజుల్లో కూడా మరింతగా ఆ యొక్క యువత ఆకాంక్షలు తెలుసుకునేదానికి క్షేత్రస్థాయిలో ఆ యొక్క యువతతో ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి ప్రశ్నల్ని, వారి ఆలోచనల్ని, వారి ఆకాంక్షలను తెలుసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని చెప్పని తెలియజేస్తారు.